అయ్యయ్యో చూడు ఎవరు విన్న హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనీ వ్లాగ్. సో ఈరోజు మన ఇద్దరు అన్నలు కాంపిటీషన్ పెట్టుకుంటారు. ఏంటంటే సైకిల్ రేస్, కానీ స్పీడ్గా కాదు, స్లో. ఫాస్ట్గా వెళ్తే నార్మల్గా అవుతుంది కదా, బోర్ కొడుతుంది. కానీ స్లోగా అయితే ట్విస్ట్ అవుతుంది కదా, వాళ్ళు బ్యాలెన్స్ చేయలేరు. సో నేను ఇప్పుడు సిద్ధి సపోర్ట్ చేస్తున్నాను, చూద్దాం. ఓకే, అరే సైకిల్ రేస్ అంటే స్పీడ్ కాదు, స్లోగా. సైకిల్ రేస్ అనగానే వీళ్ళు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నారు. స్పీడ్ కాదు, ఎవరు స్లోగా వస్తారో వాళ్ళు విన్ అయినట్టు. నీకు ఇక్కడ ఎండ్ పాయింట్ ఒకటి పెడతా, స్టార్టింగ్ పాయింట్ ఒకటి పెడతా. అమ్మును ఎవరు సపోర్ట్ చేస్తారా? ఓకే, నేను అందుకు సపోర్ట్ చేస్తా. ఇక్కడ చూస్తా, నాకు ఇక్కడ బాగా. సరే కూర్చో. ఇప్పుడు నేను ఎండ్ పాయింట్కి ఇస్తాను, ఎందుకంటే వీళ్ళు చాలా చీటింగ్ చేస్తారు. నేను గెలిచిన అంటే నేను గెలిచిన అని వీళ్ళు అసలు ఓటమిని ఒప్పుకోరు. ఇది ఎండింగా? ఎండింగ్. స్టార్టింగ్ పాయింట్ దగ్గర కూడా టైం తీసేసి వస్తా. కమ్ వెయిట్, కమింగ్. సైకిల్ రేస్ అనగానే ఇద్దరు ఫుల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అమ్మ ఏమో సిద్ధికి సపోర్ట్ చేస్తా అంటే నేనేమో నందుకు సపోర్ట్ చేస్తా. స్పీడ్గా వెళ్ళడం కాదు, స్లోగా వెళ్ళాలి. ఎవరు స్లోగా వెళ్ళి అక్కడ ఎండ్ పాయింట్ రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్. ఓకే ఓకే. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుండి స్టార్ట్ అవ్వాలి. స్పీడ్ రేస్ ఏమొద్దు, ఫస్ట్ స్లో రేస్ చూద్దాం. కాలు కింద పడితే ఆటోమేటిక్ కాలు కింద పడితే అవుతా వాళ్ళు. ఒకరు విన్నరా? అరే ఎవరు లాస్ట్ ఇచ్చేత వాళ్ళేనా? 3, 2, 1 స్టార్ట్. నేనైతే అంత స్పీడ్ వెళ్తున్నారు. అరే నువ్వు నిన్ను బ్లాక్ చేసినావు. అరే నువ్వు కార్ ఉందని బ్లాక్ చేసినావు. మళ్ళీ స్టార్ట్, రీస్టార్ట్. అరే ఇట్లా బ్లాక్ చేయకు, చీటింగ్ చేయకు. 3, 2, 1 స్టార్ట్. గో గో నందు. వీటి బ్లాక్ చేసి స్టార్ట్ అయిపోరా. అరే స్ట్రైట్ గా వెళ్ళారా? అరే ఇప్పుడు అయిపోయింది మ్యాచ్. సరే, కాల్ కింద పెట్టి ఏమైనా వేసుకోరి, రిటర్న్ వచ్చుడు ఉండదు. ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళే విన్నర్. కానీ ఇట్లా ఆగదు. ఇట్లా ఆగలేదు. 1, 2, 3 స్టార్ట్. చీటింగ్ వీడైతే. అరే అట్లా డాష్ ఇస్తే అవుట్. అరే డాష్ ఇస్తే ఏమన్నా ఈ సైకిల్ రేస్ ఇట్లయితే కుదరదు. చూసారు కదా గైస్, వాళ్ళు మొత్తం చీటింగ్ చేస్తారు వెంకల్కి వెళ్ళి. సో స్లో రేస్ గాన్ రాంగ్. ఇప్పుడు నార్మల్ రేస్ పెడదాం.
గేట్ నుంచి ఇక్కడ. ఓకే చలో. రియల్ రేస్ లో మేము స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నాం, మమ్మీ ఎండింగ్ పాయింట్ లో ఉంది. వాళ్ళు అక్కడ గేట్ దగ్గర స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నారు. ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్ ఎండింగ్ పాయింట్, నేను ఇక్కడ ఉంటాను. లెట్స్ గో. yes let's begin. నో పెడ్లింగ్, ఓన్లీ స్లో. ఓకే 3 2 okay let's begin. okay 3 2 1 start. నో పెడ్లింగ్. హౌడా నేను పెడల్ ఇస్తున్నా. అలా అమ్మా అబ్బా వీళ్ళకు ఇట్లా రేసింగ్ పెట్టినా కానీ చీటింగ్ చేస్తున్నారు. లాస్ట్ ఇంకొకసారి ఛాన్స్ ఇద్దాం, తర్వాత ఎవరు విన్నరో డిసైడ్ చేద్దాం. ఓకే మళ్ళా రేస్ స్టార్టా? పెడ్లింగ్ ఉంది. పెడలింగ్ ఉంది. ఓకే పెడ్లింగ్ ఉంది కదా. ఉంది ఉంది. ఓకే 3 2 go on 1 go. ఒకడు ఇటువైపు నుండి వస్తుండు, ఒకడు ఇటువైపు నుండి వస్తుండు. అయ్యయ్యో చాలా క్లోజ్ వచ్చారు ఇద్దరు స్పీడ్ బ్రేకర్ పైన. ఒకడు ఇటువైపు నుండి వస్తుండు, ఒకడు ఇటువైపు నుండి వస్తుండు. చూడు ఇప్పుడు ఎవరు విన్నా ఎవరు విన్నా? సిద్ధే 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 సో పనిష్మెంట్ ఏది? ఓకే స్విమ్మింగ్ లోపల పడేసాం. స్విమ్మింగ్ చెప్పినవరా ఏమని చెప్పినా అంతే. అంతే అంతే మమ్మీ అంతే. నన్ను కూడా పుష్ చేస్తారా? పుష్ చేయి. అన్నిటి అప్పుడు అందరం చూసేస్తాను. మీరు ఇద్దరు టీమ్స్ గా టీమ్స్ నేను దూకాను. దూకాలలో గెలిచిన వాళ్ళకి ఏదో ఒక 3 టిప్స్ అయిపోతాయి కదా. లూజ్ అయిన వాళ్ళని స్విమ్మింగ్ పూల్ లో పడేసే బదులు ఐస్ బాగా దొరుకుతాం అంతే. దూకాలి. నా జుట్టు అందరికి ఐస్ క్రీమ్ నేను దూకా. నాకు సపోర్ట్ చేస్తుంది. అమ్మని ఫస్ట్ నందకి వేస్తా అన్నది. వాళ్ళు ఫైటింగ్ అయ్యి నీకు సపోర్ట్ చేసింది, మిగిలిన నన్ను కూడా నేను అందుకు సపోర్ట్ చేసింది. అంతే మరి. అబ్బాయి సైకిల్ రేస్ విన్ అయినా అని మొత్తానికి ఐస్ క్రీమ్ కాక పట్టేసిండు. ఐస్ క్రీమ్ Where did you got the money, bro? నేనే ఇచ్చా. ఎప్పుడు ఇచ్చా? లేకపోతే నన్ను స్విమ్మింగ్ పూల్ లో పడేస్తా అన్నాడు. దానికంటే ఐస్ క్రీమ్ పార్టీ బెటర్ కదా. సండే కదా సైకిల్ రేస్ పెడదాము, స్లో రేస్ అని మేము ప్లాన్ చేసాము. బట్ అది రాంగ్ అయిపోయింది. నార్మల్ రేస్ పెట్టాము, అందులో సిద్ధి విన్ అయ్యిండు. లూజ్ అయిన వాళ్ళని స్విమ్మింగ్ పూల్లో పడేస్తా అన్నారు. సపోర్ట్ చేసినందుకు నన్ను కూడా పడేస్తా అన్నారు. సో దానికంటే మెల్లిగా ఐస్ క్రీమ్ అని డైవర్ట్ చేసా. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నారు అనమాట. వీడేమో సైకిల్ రేస్ కాబట్టి ఓడిపోయినా, పానీపూరి అయితే నేనే విన్ అయ్యేటోని అంటుండ్రు. ఓకే చూసుకుందాం రా నెక్స్ట్ వీడియో పానీపూరి ఛాలెంజ్. ఓకే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.